హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అండి. ఈవినింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాననమాట. మార్నింగ్ అయితే వీడియో తీయలేకపోయానండి. కృష్ణాష్టమి రోజు ఇంట్లోకి స్వామివారిని ఆహ్వానిస్తున్నట్టుగా పాదాలు వేస్తాం కదండి. అపార్ట్మెంట్లో టైల్స్ మీద పాదాలు వేసినా కనిపించవన్నమాట. అందుకని ముగ్గులో ఈ విధంగా పాదాలు అయితే వేసుకున్నానండి. మార్నింగ్ పూజ అంతా అయిపోయింది. ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే వీడియో తీయలేకపోయానండి. ఇంక ఈవినింగ్ వచ్చి ఈ విధంగా దీపారాధన చేసేసి అటుకులు బెల్లం అయితే నైవేద్యం అయితే పెట్టానన్నమాట. ఇంకా తర్వాత ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి పాపకి కృష్ణుడి గెటప్ అయితే వేసేదానండి. కొంచెం ఒక 5-6 ఇయర్స్ వచ్చిన తర్వాత గోపికమ్మ గెటప్ అయితే వేస్తున్నానమాట. ఈ ఇయర్ అది కూడా ఒప్పుకోలేదండి. ఎంత అడిగానో గోపికమ్మ గెటప్ వేస్తానని అస్సలు ఒప్పుకోలేదనమాట. కొంచెం పెద్దదవుతుంది కదండి, దానికి ఏం నచ్చట్లేదు. ఎంత అడిగినా వద్దంది. ఇంకా సర్లే దాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంకా నేను కూడా వదిలేసానమాట. పిల్లలకి చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కృష్ణుడి గెటప్ వేస్తే భలే ముద్దుగా ఉంటారు కదండి పిల్లలు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ గోపికమ్మ గెటప్ కానీ కృష్ణుడి గెటప్ కానీ వేస్తే చిన్నపిల్లలు భలే ముద్దొస్తారనమాట. ఎంత బతిలాడినా వద్దంది. సరే అనేసి ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టలేదు. ఇంకా ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. అక్కడ రష్ అయితే చాలా ఉంటుంది. వెంటనే అయితే రాలేమన్నమాట. అందుకని వెళ్ళే ముందే నేను ఈ విధంగా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడ నేను ఉప్పు పిండి చేస్తున్నానండి. అదే బియ్యం రవ్వతో చేస్తాం కదా ఉప్మా, అదైతే చేస్తున్నానమాట. ఏం లేదండి, ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ అలాగే ఒక 2-3 స్పూన్లు అయితే పెసరపప్పు అయితే వేసానమాట. మామూలుగా పెసరపప్పు నానబెట్టి అయితే వేసుకుంటారండి. నేనైతే డైరెక్ట్గానే వేసేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ వేసాను కదా, అందులో ఉడికిపోతుంది, సరిపోతుంది అనమాట. ఒక గ్లాసు నూకకి 2.5 గ్లాసులు నీళ్ళు అయితే వేసాను. వేసి మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి. తర్వాత ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని చూసుకోవాలండి. ఉప్పు నీళ్లు బాగా ఉప్పుగా ఉంటే ఉప్పు కరెక్ట్గా సరిపోతుందనమాట. ఇంకా బాగా నీళ్లు మరిగిన తర్వాత అయితే రవ్వ అయితే వేసి కలిపేసుకుంటున్నాను. ఈ బియ్యం రవ్వ బయట నుంచి తీసుకొచ్చిందేనండి, ఇంట్లో చేసింది అయితే కాదు. ఈ ఉప్పు పిండి మా ఇంట్లో బాగా తింటామండి. అస్తమానం చేస్తూనే ఉంటాను. ఇందులోకి పెరుగు పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి, టమాటా పెరుగు పచ్చడి. అయితే ఈరోజు టైం లేదనమాట, ఇంకా గుడికి వెళ్ళాలి కదా, అందుకని ఒట్టి ఉప్పు పిండి మాత్రమే చేశాను. ఇంకా ఆవకాయో ఏదో వేసుకొని తినేసే వచ్చేసరికి లేట్ అవుతుందండి. చపాతీ అలాంటివన్నీ పెట్టుకున్నానంటే ఇంకా అవ్వదనమాట. అందుకని సింపుల్గా ఉంటుందని ఉప్పు పిండి అయితే చేశాను. పైగా ఇది వేడి కన్నా ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా అవుతుందండి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఆవకాయతో తింటే. ఇప్పుడైతే ఇలా ముద్దగా అనిపిస్తుంది కానీ ఆరిపోయిన తర్వాత చక్కగా పొడి పొడిగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. అందుకని ఇదైతే చేసేసాను. ఇంక ఈలోగా మా వారైతే వచ్చారండి. ఆయన కాఫీ కూడా కలిపి అయితే ఇచ్చేసానమాట. ఇంకా మాకు పాస్ అయితే వచ్చిందని చెప్పాను కదండి నిన్న, దాని మీద అయితే 5గురు అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇంకా సిరికైతే ఎటువంటి టికెట్ అవసరం లేదు, పాస్ అదిను. ఇంకా సిరికైతే అవసరం లేదు. మా ఇద్దరితో పాటు ఇంకా అక్కడ ఎవరైనా అడిగితే వాళ్ళని తీసుకువెళ్తాము. ఎప్పుడు ప్రతి సంవత్సరం అయితే అలాగే చేస్తామండి. ఇంక ఈ పాస్ పట్టుకొని మేమైతే రెడీ అయిపోయామన్నమాట. టైం ఇప్పుడు 7:30 అయిందండి. ఇంకా శారీ అయితే ఏం కట్టుకోలేదు, రష్ బాగా ఉంటుందండి అక్కడ, గాలి ఆడటమే ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇంకా చీర అది అయితే ఇబ్బంది అవుతుందని డ్రెస్ వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. మేము ఇక్కడి నుంచి వెళ్ళేసరికి 8 అయిపోయిందండి. ఎందుకంటే అక్కడ గుడి దగ్గర పార్కింగ్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. బండి చాలా దూరంగా పెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ పైన నడవాల్సి ఉంటుందండి గుడి దగ్గర. ఇదిగోండి గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. బండి దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ అయితే వచ్చాము. ఎంత రష్ ఉన్నారోనండి, ఎప్పుడు ఇలాగే ఉంటారు. తిరుపతిలో ఉన్న జనమంతా ఈ టెంపుల్ దగ్గరే ఉంటారనమాట. ఈరోజు దర్శనానికైతే 3-4 అవర్స్ టైం అయితే పడుతుందంటండి. మా దగ్గర పాస్ ఉంది కదండి, పాస్ ఉన్నా కూడా టైం అలాగే పడుతుంది. పాస్ ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదనమాట. 2 లైన్లు అయితే వెళ్తున్నాయి కానీ ప్రతి లైన్లోనూ జనం అయితే అలాగే ఉన్నారండి. సిరి అయితే ఫస్ట్ టైం అండి భయపడిపోయిందనమాట ఈ జనాన్ని చూసి. కొండ మీద కూడా ఎంత రష్లో దర్శనానికి వెళ్ళాం కానీ అది ఎప్పుడు భయపడలేదు. ఈసారి ఎందుకో చాలా భయపడిందండి గుళ్ళో. ఇంటికి వెళ్ళిపోదాం, దర్శనం వద్దు అని చాలా గొడవ చేసిందనమాట జనాన్ని చూసి భయపడి. ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళలేదండి. కొంచెం రష్ ఏమన్నా తగ్గుతారేమోనని అక్కడ ప్రోగ్రామ్స్ అవి అయితే అవుతున్నాయన్నమాట. అక్కడే ఒక 1.5 అయితే వెయిట్ చేసామండి, రష్ తగ్గితే దర్శనానికి వెళ్దామని. అయితే రష్ అయితే అలాగే ఉందన్నమాట. 12 వరకు దర్శనం ఉంటుందని మైక్లో అనౌన్స్ చేస్తున్నారు కానీ ఇంకెందుకులే అనేసి పక్కనే ఇంకొక టెంపుల్ అయితే ఉంటుందండి, అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసాం కానీ రష్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా అవ్వలేదండి కృష్ణాష్టమి రోజు దర్శనం చేసుకోకుండా ఇంటికి రావడం.
ఎంత ట్రై చేసినా దర్శనానికైతే వెళ్ళలేకపోయామన్నమాట. మెయిన్ పాప భయపడుతుందండి. అందుకని ఇంటికైతే వచ్చేసాము. లేకపోతే కొంతసేపు ఉండి వెళ్ళేవాళ్ళమే. ఇంకా అది భయపడుతుంది, దాన్ని ఇబ్బంది పెట్టకూడదు అనేసి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కదండి, ఇక్కడ కొంతసేపు అయితే కూర్చున్నామన్నమాట. అక్కడ బొమ్మలు అవన్నీ అయితే చాలా ఉన్నాయండి. సిరి ఏమైనా బొమ్మలు కొనుక్కుంటుందేమోనని అడిగాం, కానీ అవి కూడా వద్దంది. మామూలుగా కూడా బొమ్మలు అలాంటివన్నీ ఎక్కువ ఏమీ అడగదండి. ఎప్పుడు కూడా ఏదైనా ఒక్కటే కొనుక్కుంటుంది. దాని ముందు 100 రకాలు పెట్టినా ఒక్కటే తీసుకుంటుందనమాట. ఎందుకో తెలీదు కానీ మేము ఎంత తీసుకోమని చెప్పినా కూడా అడగదు అసలు మమ్మల్ని. ఏదైనా ఒక్కటి మాత్రం కొనుక్కుంటుందండి. ఈరోజు కూడా చిన్నదేదో బొమ్మ అయితే కొనుక్కుంది. ఇంకా దర్శనం అయితే అవ్వలేదండి. కొంచెం బాధ అనిపించింది. ఎప్పుడు అలా దర్శనం అవ్వకుండా వెనక్కి అయితే రాలేదనమాట. ఇంక ఈ పక్కనే అయితే రాధా టెంపుల్ అయితే ఇంకొకటి ఉంటుందండి, రాధా మందిరం అని. అక్కడికైతే వెళ్ళామన్నమాట. అక్కడ కూడా రష్ ఉన్నారు కానీ దర్శనం అయితే అయిందండి. ఇక్కడ ఉన్నంత ఘోరంగా అయితే అక్కడ జనం లేరండి, చాలా తక్కువే ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. కొనుక్కుంటుందేమోనని ఇక్కడ అన్నీ చూపించాం కానీ అదేది తీసుకోలేదనమాట. ఇంక ఇక్కడైతే భజన అవి చేస్తున్నారండి ఇస్కాన్ వాళ్ళు. ఇక్కడ మాత్రం కొంతసేపు చూసిందనమాట. దర్శనానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రానని గొడవ చేసిందండి. బాగా భయపడిపోయింది. ఇంక ఇక్కడ వీళ్ళు భజన చేస్తుంటే కొంతసేపు అయితే ఇక్కడ ఉండి వాళ్ళతో పాటైతే హరే కృష్ణ హరే రామ అని అలా చెప్తూ ఉందనమాట ఒక 5-10 నిమిషాలు. ఇంకా తర్వాత వచ్చేసేటప్పుడైతే ఈ చిన్న బొమ్మ ఏదో కొనుక్కుందండి. ఇది జస్ట్ 30 రూపీస్ మాత్రమే. ఇంకా ఏది తీసుకోమన్నా తీసుకోలేదు, ఇది మాత్రం తీసుకుంది. ఇవి ఒక 5-6 ఎక్స్ట్రా తీసుకున్నామండి. దీంతో పాటు అపార్ట్మెంట్లో ఆడుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దామని అయితే తీసుకున్నామన్నమాట. ఇంకా తర్వాత ఈ పక్కనే రాధా మందిర్ అయితే ఉంటుందండి. ఇంకా అక్కడ దర్శనానికి అయితే వచ్చామన్నమాట. అక్కడ నామాలు అవి పెడుతున్నారు, అవి పెట్టించుకొని దర్శనానికి అయితే వచ్చామండి. ఇక్కడ 11 o'clockకే అభిషేకం అయితే చేస్తారట. దానికి వాళ్ళన్నీ ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారండి. ఇక్కడ కూడా రష్ ఉంది కానీ పర్వాలేదు, అక్కడ ఉన్నంతగా అయితే ఇక్కడ లేరనమాట. దర్శనం అయితే ఇక్కడ చాలా బాగా అయిందండి. ఇస్కాన్లో దర్శనం అవ్వలేదని కొంచెం బాధపడ్డాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఆ బాధ పోయిందనమాట. ఇక్కడ కూడా చాలా బాగా దర్శనం అయితే అయిందండి. అభిషేకానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు వాళ్ళు. మేమైతే అభిషేకం వరకు ఉండలేదండి, దర్శనం చేసుకొని వచ్చేసాం. ఎందుకంటే అప్పటికే 10:30 అయిపోయిందనమాట. ఇంకా పాపకి ఫుడ్ ఏమీ పెట్టలేదు కదా, అందుకనేసి ఇంకా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. వెళ్ళేటప్పుడు నేను ఆల్రెడీ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను కాబట్టి రాగానే ఇంకా డిన్నర్ అయితే చేసేసామన్నమాట. ఇక్కడ కూడా స్వామివారికి అలంకరణ అయితే చాలా బాగా చేశారండి. ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసరికి 11 అయిందండి. రాగానే తెచ్చుకున్న బొమ్మతో అయితే ఆట స్టార్ట్ చేసిందనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.